శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది, అసలు వారి యొక్క జన్మజాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి గృహయోగం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశికి శని అధిపతి అవుతూ ఉంటాడు. ఈ రాశి యందు మరే గ్రహం ఉచ్చ పొందడం కానీ నీచ పొందడం కానీ జరగదు. అంటే సర్వ స్వతంత్రమైనటువంటి రాశి కుంభరాశి. ఏదైనా వీళ్ళు ఇవ్వడం తప్ప తీసుకోవడం అన్నది సాధారణంగా తెలియని వారు. ప్రతిదీ త్యాగం చేస్తూ ఉంటారు. వీడి యొక్క జీవితంలో 36వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా స్థిరమైనటువంటి ఉద్యోగం లేదంటే స్థిరమైనటువంటి ఆదాయం వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎంత సంపాదించినా అది ఇతరుల కోసం ఖర్చు పెట్టడం, హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. లేదా తన కుటుంబం కొరకు త్యాగం చేయడం, ఇతరులు చేసిన అప్పులు తీర్చడం, ఇతరుల బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ చాలామంది ఈ కుంభరాశి వారు 36వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా వివాహం కూడా చేసుకోకుండా తన సొంత వారి కోసం త్యాగం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా ఇక గృహం కోసం ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. ఒకవేళ వీళ్ళు జీవితంలో సొంత గృహం అంటూ ఏర్పడాలంటే కేవలం వీరికి 36వ సంవత్సరం నుంచి ఒక 10 సంవత్సరాలు, 46వ సంవత్సరం, కేవలం 50వ సంవత్సరం వచ్చేంత వరకు ఈ మధ్యకాలంలో ఏదైనా గృహం ఏర్పాటు చేసుకుంటే సరే. లేని పక్షంలో తర్వాత మళ్ళా బాధ్యతలు, పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఈ బాధ్యతల వల్ల మళ్ళా సొంత గృహం ఏర్పడే అవకాశం అయితే ఉండదు. సాధారణంగా ఈ రాశివారు ఇతరుల కొరకు పాటుపడడంలో, పెళ్ళైనా కూడా భార్య గురించి కూడా సరిగ్గా పట్టించుకోరు. ఎందుకంటే ఈ వీడి జీవితంలో బాగా ఉన్నత స్థాయి కుటుంబానికి చెంది బాగా అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ కలిగి ఉండి భర్తని పిల్లల్ని పోషించగలిగే స్థాయిలో ఉన్నటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కుటుంబ బాధ్యతలంతా కూడా భార్య చూడటం వల్ల ఈ జాతకులు ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇతరుల పిల్లల్ని చదివించడం, ఇతరులకి ఏదో ఆస్తి కొనిపెట్టడం, ఇతరుల అప్పులు తీర్చడంతో కాలం గడుపుతూ సొంత వారిని పెద్దగా పట్టించుకోవడం అయితే జరగదు. తీరా సొంత వారిని పట్టించుకునే సమయం రాబోతులోకి వీళ్ళ దగ్గర ఏముండదు. అప్పటికి వాళ్ళు కూడా బాగా సెట్ అయి ఉండడం వల్ల కొంతవరకు ఈ జాతకులు ఏదైనా చివరి జీవితంలో వీరు సొంత గృహంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి చతుర్థం భాగ్యం కూడా శుక్రగ్రహ స్థానాలైనటువంటి వృషభ, తులారాశులు అవటం వల్ల స్వతహాగానే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తారు. తండ్రి గారి ద్వారా ఒక గృహాన్ని కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువ కాలం వారి యొక్క సొంత గృహంలో తల్లిదండ్రులు, తల్లిగారు లేదంటే ఎవరైనా పెద్దవారు నివసించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకంటూ సొంత గృహం కావాలంటే మాత్రం కంపల్సరీగా వీళ్ళు వేరే చోటలో, వేరే ప్రాంతంలో సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ గృహం కూడా చాలా భార్య సహకారంతో కానీ పిల్లల సహకారంతో కానీ కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది, అందరికీ అలా ఉండదు. వారి యొక్క పుట్టినప్పుడు శని యొక్క స్థితిని బట్టి, శుక్రుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. శుక్రుడు ఉచ్చలో బలంగా ఉంటే మంచి గృహాన్ని, మంచి భార్యని కలిగి ఉంటారు. శని బలంగా ఉంటే స్థిరాస్తులను కలిగి ఉంటారు, బాధ్యతగాను ఉంటారు. ఇతరులని బాగా చూసినప్పుడు కూడా సొంత వారి గురించి కూడా పట్టించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ జీవితంలో మంచి గృహం కలిగి ఉంటే మంచి కుటుంబం, మంచి భార్య కలిగి ఉంటారు. అలాగే మంచి ధర్మాత్ములుగా ఉండడం, ఇతరులకి ఏ కష్టం వచ్చినా కూడా
వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు, ఆ కష్టాన్ని తీరుస్తూ ఉంటారు. అందువలన ఏంటంటే వీళ్ళు పెద్దగా ధనాన్ని, ఆస్తిని సంపాదించబోయినప్పుడు కూడా మంచి పేరును మాత్రం సంపాదించే అవకాశం ఉంది. సో ఏదైనా వీళ్ళకి సొంత గృహం కంపల్సరీగా ఏర్పడుతుంది. కానీ 36వ సంవత్సరం తర్వాత ఏర్పడటం జరుగుతుంది. అదే మరి దైవవశాత్తు గృహాన్ని మాత్రం వీళ్ళు జాగ్రత్తగానే కాపాడుకుంటారు. మిగతా వస్తువులు, ధనం ఇచ్చినా సరే గృహం మట్టుకు సొంతంగానే ఉంటుంది. అలాగే వీళ్ళు చాలా వరకు ఒక గృహం కొన్న తర్వాత చాలా గృహాలు సంపాదిస్తూ ఉంటారు. ఏదైనా అతిగా ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర. కొన్నంత వరకు ఉండదు. కొన్న తర్వాత విపరీతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ప్రస్తుతం సొంత గృహం కన్నా ఇతరుల గృహంలో నివసించే యోగం ఎక్కువగా ప్రస్తుతం ఉన్నది. అంటే టెంపరరీగా గోచారరీత్యా ఉండడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు సొంత గృహం ఉన్నా కూడా దూర ప్రాంతంలోనో, విదేశంలో ఉండడం జరుగుతుంది. వీళ్ళ సొంత గృహంలో వీళ్ళ బంధువులో మరొకలో నివసించడం జరుగుతూ ఉంటుంది. ఈ స్వస్తి. సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే మన జన్మ జాతకరీత్యా చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి, భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది. సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు. అంటే ఏదన్నా మన భూములు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా, రుణాలు తీరాలన్నా, దొరకాలన్నా, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తలతో చికాకులు, ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక 6 మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో, సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు 6 సెలెక్ట్ చేసుకోవడం, ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని, ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో, చెరుకు రసం, బెల్లం పానకం, తేనె, లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు, పసుపు నీళ్ళు, అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది. అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవుకి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది. అంటే పెద్దవే అక్కర్లేదు, మీ ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి 6 క్షేత్రాలు దర్శించడం వల్ల, 6 క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు, ఈ బెక్కవాళ్ళు అవ్వచ్చు, స్కందగిరి అవ్వచ్చు, పళని అవ్వచ్చు, అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడమో, పూజ చేయడమో, అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక 41 రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్కరోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ 41వ రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అది సాధన తార కొన్నింటికి, క్షేమతార కొన్నింటికి, ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది. బట్ ఏదేమైనా
సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి. మీరు అద్దెకున్న ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పాత వస్తువులు లేకుండా, బూజులు పట్టకుండా, చెదలు పట్టకుండా, ఇరిగిపోయినవి లేకుండా చక్కగా నీట్‌గా ఉంచడం వలన అది మీకు ఇమ్మీడియేట్‌గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటది. అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దిల్లో ఉంటున్నారో, సొంత ఇల్లులో ఉన్నారో అర్థమైపోతూ ఉంటది. అందువల్ల మీరు అద్దింట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.